నా ప్రియ సోదరి సోదరులందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ సామెతల గ్రంథం నుండి మనం వాక్యం ధ్యానించుకుందాం. ప్రియులారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనినప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పడుకు ఎచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల దాని వస్త్రముల కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగులని ఎడల ఎవరనో వాడిని తిరస్కరించరు కదా, వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలది. ప్రతీకారం చేయ కాలమందు అట్టవాడు కనికరమ పడుడు. ప్రాయశ్చిత్తం ఏమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానమును నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. 7వ అధ్యాయము. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకొనము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకున్న ఎడల, నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనము. జ్ఞానముతో నీవు నా అక్కవనయు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనయు చెప్పము. అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఎచ్చకమునాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లికి కిటికీలో నుండి నేను పారజూడగా, జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పరుశువాడొకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దుగుంకుని తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటి వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. అది వానిని పట్టుకొని ముద్ద పెట్టుకొనును. సిగ్గుమాలను మొహం పెట్టుకొని ఇట్లనును, సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటుని, నేడు నా మృక్కబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా, నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పనివారు గల నార దుప్పట్లను నేను పరిశీయున్నాను. నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లయున్నాను. ఉదయం వరకు వడపదేర తృప్తి పొందము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోబరుచుకొను. తాను పలికని ఎచ్చుకపు మాటల చేత వాని ఈడ్చుకుని పోయాను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేజిక్కున వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరగక
ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబులు చీల్చే వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా, చెవియెగ్గు నా నోటి మాటలను ఆలకించుడి. జారస్త్రీ మార్గమున తట్టు నీ మనస్సు తొలగనీయకము. దారి తప్పి అది నడు త్రోవలలోనూ పోకము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవ మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవను. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కన రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలిచిచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి అది ఈలాగా గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించి ఉన్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టుదైనను తెలుసుకునడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టుదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నయు నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వివేకకి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలుము బంగారు నాశింపక తెలివి నొందిడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవయు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను. సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమును నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గుణులైన న్యాయాధిపతులను ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమయు నీతియు నా యొద్ద ఉన్నవి. మెరుగు బంగారం కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చబడి దొడ్డది. నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. పూర్వకాలమందు తన దుష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిని యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. జల ప్రవాహములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, మట్టిని రవ్వంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచి ఉన్నాడు. మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశములను స్థిరపరిచినప్పుడు, జలధారులు ఆయన బిగించినప్పుడు, జలములు తన సరిహద్దులు మేరకుండను. ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటుని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి. నా మార్గములను అనుసరించే వారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడికి తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడేవారందరూ మరణమును స్నేహించెదరు. 9వ అధ్యాయము. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిసి ఉన్నది. భోజన పదార్థములను
సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తుల చేత జనులను పిలవనింపించినది. పట్టణం యందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించడి, నేను కలిపిన ద్రాక్షారసము పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలుగుజే మార్గములో చక్కగా నడువుడి. అపహాస్యకుడుకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించేవానికి అవమానమే కలుగును. అపహాస్యకుని గద్దెంపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధింపగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివయే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించే సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానం నీకేగా లాభకరము. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపరును. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు, దానికేమీ తెలియలేదు. అది తన ఇంట వాకిట కూర్చుండును. ఊరి రాజు వీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిన పోవారిని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళేవారిని చూసి, జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారితో పిలుచును. అది తెలివిలేని వాడు ఒకడు వచ్చేట్టు చూసి, దొంగలించిన నీళ్లు చాటున తిన భోజనం రుచి అని చెప్పను. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు, దాని ఇంటికి వెళ్ళేవారు పాతాళ కోపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు. 10వ అధ్యాయము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును. బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. నీతి మరణము నుండి రక్షించును. యెహోవా నీతిమంతుని ఆకడకొననీయుడు. భక్తిహీనుని ఆశను భంగం చేయును. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవికాలము కూర్చేవాడు బుద్ధిగల కుమారుడు. కోతకాలమున నిద్రించేవాడు సిగ్గుపడు కుమారుడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరు అసహ్య పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించను. పనికిమాలిన వదరబోతూ నశించను. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించను. కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయవాడు వ్యధ పుట్టించను. పనికిమాలిన వదరబోతూ నశించను. నీతిమంతుని నోరు జీవపు ఓట. భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుషను. పగ కలహముని రేపును. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. వివేకుల పెదవుల నుండి జ్ఞానము కనబడును. బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందరు. మూఢుల నోరు అప్పుడే నాశనం చేయను. ధనవంతునికి ఆస్తి వానికి ఆశ్రయపట్టణం. దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకమును. భక్తిహీనులకు కొరకు వచ్చబడి పాపము పుట్టించును. ఉపదేశము అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నవాడు. గద్దెంపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. కొండెము పశురం చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుల నాలుక ప్రశస్తమైన వెన్నె వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవట చేత మూఢులు చనిపోదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టుదే. భక్తిహీనుడు దేనికి భయపడను అదే వాని మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సుడిగాలి వేసుక భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుసు కట్టడమోడే ఉన్నాడు. సోమరి తనను పెనిపెట్టి వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడూను కదలింపబడడు, భక్తిహీనుడు దేశములో నివసింపరు. నీతిమంతుడు నోరు జ్ఞానోపదేశములు పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారి కృప మీకును మీ కుటుంబములకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.